హలో హాయ్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవర్స్. సార్ వెహికల్ అయితే మనం హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ చేసాము. సార్ మాట్లాడిందాం. సార్ మీ పేరు? నా పేరు సుధీర్. సార్ ఎలా ఉంది సార్? మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చేసిన తర్వాత ఎలా ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. జస్ట్ అవేర్నెస్ లేక చిన్న ఎలా ఉంటుందో ఏంటో అని డౌట్ పడ్డాను, కానీ వెహికల్ అయితే స్మూత్నెస్ నేను వచ్చేటప్పటికి ఇప్పుడు వెహికల్ అది క్లీన్ చేసిన తర్వాత వెహికల్ తాలూకా పెర్ఫార్మెన్స్ నాకు చాలా తేడా తెలిసింది. నాకు ఆల్మోస్ట్ 70% 80% తేడా తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. నెక్స్ట్ చాలా స్మూత్ గా ఉంది. ఇంజన్ కూడా చాలా స్మూత్ గా ఉంది. పికప్ పెరిగినట్టు అనిపిస్తుంది. అది క్లియర్ గా తెలుస్తుంది, ఒక ఫీల్ తెలుస్తుంది. స్మోక్ అది కూడా బాగా తగ్గినట్టు ఉంది, బాగా తగ్గినట్టే అనిపిస్తుంది. బాగా తగ్గింది, అది ఇంకా తగ్గుతుంది అంటున్నారు. రన్నింగ్ లో చూస్తాను. నా ఇంకా ఇంకో 1 or 2 వెహికల్స్ అవి ఉన్నాయి, ఫ్రెండ్ సర్కిల్ లో ఇంకా వెహికల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వాళ్ళు కూడా నా ఇది చూపించి నేను చేపిస్తాను, మా ఫ్రెండ్ సర్కిల్ కూడా. కాకపోతే ఇది నేను రావడం మద్దిలపాలెం నుంచి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకోసం ఇది చేపిద్దాం, ఎట్లా అయినా ఇదేంటో చూద్దామని. నాకైతే బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకా అవేర్నెస్ పెరిగితే బాగుంటది. ఓకే సార్. ఇంకా అవేర్నెస్ పెరిగి అందరు చేయించుకుంటే బోల్డెన్ని ఖర్చులు మనకి తగ్గిపోతాయి. మనకి ఇంజెక్టర్స్ క్లీనింగ్ కానీ, ఈజీఆర్ క్లీనింగ్స్ కానీ, మామూలుగా జనరల్ గా ఈజీఆర్ క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు 750 రూపీస్ చిల్లర ఎంత అవుతుంది. ఇది మనకి ఆల్మోస్ట్ అంతా 1800 లో ఇది అయిపోతుంది. చాలా మటుకు టర్బో గానీ, ఈజీఆర్స్ గానీ, చాలా మటుకు అన్ని ఇంజెక్టర్స్ కానీ అన్ని ఎక్కడెక్కడైతే ఇంజన్ లోపల బర్నింగ్ ఉంటుందో, బ్లాక్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ అవుతాయి. చాలా బాగుంది. చాలా ఐ ఫీల్ అయితే 100% 200% ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఎవరన్నా బ్లాక్ స్మోక్ వచ్చి ఏదన్నా పికప్ లేదు, మైలేజ్ రావట్లేదు అనుకునే వాళ్ళు చేయించుకుని మీరు కూడా ట్రై చేయండి. ఫీల్ ఇట్. ఇది చేయించుకోవడం వల్ల నష్టం అయితే ఏం లేదని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ మాట్లాడితే తెలుసుకున్నాం కదా సార్, అందరూ చేపించుకోండి సార్. ఇది ఏదైనా సరే చాలా బాగుంది. చేపించుకున్న తర్వాత కస్టమర్ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందని సార్ మాటలో ఎలా తెలుసుకున్నాం మనం. ఇప్పుడు చేపించుకోండి సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.